మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 30వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. బేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానం దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీరెవరైనా నాకు అప్పిస్తారా, మీరెవరైనా నాకు అప్పిస్తారని దేవుడు అంటూ ఉన్నాడు. నిజంగా సమృద్ధి ఇచ్చినటువంటి దేవుడు, సమస్తం ఇచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను అప్పడుక్కుంటున్నాడు, మనల్ని అప్పడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులా, సహోదరి, యేసయ్యకు అప్పిద్దామా? యేసయ్యకు అప్పిస్తారా? యేసయ్యకు అప్పిచ్చాలి. అప్పు యేసయ్య దగ్గర నీవు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి అంటే దేవుడు చెబుతున్నటువంటి మాట, బేదలను కనుకరించమంటున్నాడు. కన్నీళ్లతో ఉన్నవారి కన్నీళ్లను తుడిచి వారికి ఆహారం పెట్టమంటున్నాడు. సమస్యల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చి నీ చేయగలిగినంత సహాయం చేయమంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఇలా చేస్తే దేవుడు అంటున్నటువంటి మాట, నాకు మీరు అప్పిస్తున్నారు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడికి అప్పిచ్చినటువంటి ఏ వ్యక్తిని కూడా యేసయ్య ఊకనే వదిలిపెట్టడు. నిశ్చయముగా ఆయన అప్పు తీర్చుకుంటాడు. నిజంగా ఆయనకు అప్పించే వ్యక్తులుగా మనముంటే ఎంత ధన్యులమో కదా. అట్టి దేవుడు నీతో నాతో తెలియజేస్తున్నటువంటి మాట, మీకు చక్కని అవకాశాన్ని నేను ఇస్తున్నాను గనక ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నాకు అప్పు ఇవ్వండి అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఆయనకు అప్పిచ్చి ఆయన దగ్గర నుండి తండ్రి ఇచ్చిన తండ్రికి మరలా తిరిగి అప్పించే స్థితి ఎంత గొప్పదో. గనుక మనందరము కూడా ఆయన మాట విని పేదలను కనుకరించే స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చి ప్రభా నీకు అప్పిచ్చే వరుసలో వారందరినీ తీసుకురమ్మని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో సదాకాలం తోడండి వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.